మనం ఈరోజు క్షేమంగా ఉన్నామంటే, ఈరోజు భద్రంగా ఉన్నామంటే కేవలం దేవుడే. నీకు తెలుసా? ప్రతిరోజు సాతానుగాడు వచ్చి వీడి ప్రాణం ఇవ్వు, నాకు వాడికి ఛాన్స్ ఇవ్వు, వాడిని చంపేస్తా, వాడిని తొలగించేస్తా అని దేవుడి దగ్గరికి వెళ్ళి సాతానుగాడు వాదన ఆడుతుంటే దేవుడు ఎప్పటికప్పుడు అడ్డుపడుతున్నాడు. నీకు తెలుసా ఆ విషయం? ట్యాబ్లెట్ వేసుకున్నానయ్యా, కొంచెం బాగుంది, తేలిగ్గా ఉంది. అమ్మో రాత్రి చాలా భయం వేసి చచ్చిపోతాను అనుకున్నాను. డాక్టర్ గారు వచ్చి 2 ఇంజక్షన్లు చేశాడు, కాస్త తేలికయిందయ్యా, అమ్మా ప్రశాంతంగా ఉంది, చచ్చిపోతాను అనుకున్నాను. మనకి భౌతికం కనబడేది డాక్టర్ గారి ఇంజక్షనే, ట్యాబ్లెట్టే. కానీ అంతరంగంగా సాతానుగాడి పోరాటం ఉందా? వాడి చేతికి అప్పగించకుండా నిన్ను కాపాడుతున్న దేవుడు ఆకాశమందున్నాడు. అందుకని మర్యాదగా బుద్ధిగా దేవుని దగ్గర రా. మన ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, మనకంటే అధికుడు దేవుడు. ఆమెన్. ఇప్పుడు పిల్లడు కలెక్టర్ అయ్యాడని తల్లిదండ్రులు చిన్నోళ్ళు అయిపోతారా? ఏమండి? పిల్లోడు కలెక్టర్ అయ్యాడని ఇప్పుడు ఆ పిల్లగాడి తల్లిదండ్రులు చిన్నోళ్ళు అయిపోతారండి? అధికారం వచ్చిందని ఇక తల్లిదండ్రులు చిన్నోళ్ళు అయిపోతారా? జాగ్రత్త మనసు పెట్టండి. దేవుని ఎదుట మనం ఎప్పటికీ చిన్నోళ్ళమే. మన తల్లిదండ్రుల ఎదుట మనం ఎప్పటికీ చిన్నోళ్ళం కాదా? చిన్నోళ్ళమే. చాలా కాలం కిందట మా కుటుంబంలో ఒక మ్యారేజ్కి హాజరవ్వాలి. అప్పుడు నేను అట్టే ఉన్నా. అవకాశం ఉంది నాకు మ్యారేజ్కి హాజరై వాక్యం చెప్పి ఆ రాజు రాత్రి ఇంటికి చేరుకోవడానికి. కనుక అక్కడ వాళ్ళు చెప్పారు, ఇలా గుంటూరు పాస్టర్ గారు కూడా వస్తారు, పెళ్ళి మీరే చేయండి పాస్టర్ గారు, వాక్యం ఆయన చెప్తారని. ఇక సరే మేము కూడా రెడీ అవుతున్నాం. మా ఫ్యామిలీ మెంబర్సే కదా, మా నాన్నగారు వాళ్ళు కూడా, మా అమ్మగారు వీళ్ళందరూ రెడీ అవుతున్నాం. మా బావగారు అందరూ కూడా వాళ్ళ వాహనాలు వాళ్ళు సిద్ధపరచుకున్నారు, మేము మా వాహనం సిద్ధపరచుకున్నాం. ఇక వెళ్తే కొంచెం ఆలస్యం అవుతుంది, మేము త్వరగా వెళ్ళిపోయాం. నాతో పాటే మా నాన్న వచ్చేసాడు, నాకు తెలియదు. నేను ఆ వేదిక దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ నడిపిస్తున్న ఆ వ్యక్తి మన ప్రాంతం నుంచి గుంటూరు ప్రాంతానికి వెళ్ళి సేవ చేస్తున్న దైవజనులు చార్లెస్ గారు మన మధ్యకి వచ్చారు. అందరు లేచి చప్పలు కొట్టండి అన్నాడు. ఇక అది చూసి మా వాడు పెత్తపోయాడు. వారి దుంపదగా ఈ అతనికి మామూలుడు కాదు, అసలు ఆడాడో ఉన్నాడు, ఏడ ఎవరు తెలియదు అనుకుంటే ఏడ కూడా ఎవరని గట్టిగానే ఉందని. అది కొంచెం ఆయనకు సంతోషం అనిపించింది. ఆ రోజే కొద్దిసేపు నా వాక్యం అన్నాడు మా నాన్న. పెళ్ళి కదా, కొంచెం 2-3 జోకులు పేల్చా, చక్కగా హ్యాపీగా నవ్వుకొని కొంచెం నా ముఖం చూడలేకపోయినా నించుకొని వాక్యం దేవుని మాట్లాడినాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక చూసుకో మరి నా మర్యాద, నా వ్యవహారం మా నాన్న తెలియదు కనుక ఇప్పుడు దాకా ఎట్ట కట్టుకున్నా, ఇప్పుడు చూశాడుగా అని చెప్పేసి ఏంది డాడీ ఏంది మరి అని ఊపితే కుదురుద్దా? ఆయనకి నేను పిల్లోడిని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎదుట నేను పిల్లోడిని. ప్రపంచం అంతా ఉర్రోతలుపినా మా అమ్మ నాన్నకాడు నేను ఎవరిని? పిల్లోడినే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంతేగాని పిల్ల అసలు నేను వాళ్ళకాడ ఇవ్వకూడదు, అది మరీ దారుణంగా ఎడుతుంది. కనుక దేవుడు మన తండ్రి. మనం ఎంతో స్థితిలోకి వెళ్ళినా ఆయనకంటే పెద్దోళ్ళం అయిపోతామండి మనం. ఏమండి? అయిపోతామా? మరి ఉద్యోగం వచ్చి కింద కూర్చోడం అంత నామార్థం ఎందుకు? లైవ్లో వినేవాళ్ళు చెప్తాను కానండి, ఉద్యోగం వచ్చింది, ఒక స్థాయి వచ్చింది, కింద కూర్చోవడానికి అంత నామార్థం ఎందుకు? చర్చిలో కూర్చోవడానికి నామార్థం ఎందుకు? All are labors. I'm the real mother batch. I'm the signature. వా మామూలు లేదా? బడాయి బంక ఇవన్నీ పక్కన పెట్టు, అసలు పక్కన పెట్టేసాయి. నేను పిహెచ్డి చేశాను, ఎంటెక్ చేశాను, నేను రెవరెండ్, నేను చాలా సర్టిఫికేట్లు తీసుకున్నా, చాలా విషయాల్లో చదువుకున్నా, ఈ బైబిల్ విషయంలో కూడా చాలా కోర్సెస్ చేశా. అవేం మెన్షన్ చేయను. కొంతమంది రెవరెండ్ ఫిన్ని అని వస్తారు. అబ్బా రెవరెండ్ లేదు, 22 లేదు. అయితే పాస్టరీ లేదని నోరు మూసుకుని కూర్చో. అంతేగాని రెవరెండ్లో, బిషప్లో, రైట్ రెవరెండ్లో, 22 మనకు వద్దు, అవసరమే లేదు. ఈ చెప్పుకోవడానికి తీసుకోలే.
మా కొన్ని సందర్భాల్లో అవసరం. రెవరెండ్ అంటే రెవరెన్స్, పూజనీయుడు అని అర్థం. పూజనీయుడు ఎవరు? రెవరెండ్ అంటే పూజనీయుడు. రెవరెండ్ అని పెట్టుకోవడం మేము అర్హులం కాదు, పూజనీయులం కాదు. మేము ఉత్తరాలు రాస్తారు, పూజనీయులైన మా తల్లిదండ్రులకు నమస్కరించుడు ఆయనదేమనగా టమాటాలతో టాటాలు, బెండకాయలతో బాబాయిలు, వంకాయలతో వందనాలు, ఇంకా చెప్పాల్సిన చాలా ఉంది, ముడి చేతనం అని క్లోజ్ చేస్తాడు. పూజనీయులైన తల్లిదండ్రులు. పూజకు అర్హులు ఎవరో? దేవుడే. ఆరాధనకి యోగ్యుడు దేవుడే. ఆయన తప్ప ఇంకెవరికి ఆరాధన చెందకూడదు. ఆ అర్హత ఎవరికి లేదు. రెవరెండ్ అన్నది నేను ఎందుకు తీసుకున్నానంటే, రెవరెండ్ అన్న సర్టిఫికెట్ లీగలైజ్డ్, గవర్నమెంట్ ప్రకారంగా లీగలైజ్డ్ అంటే సంఘంలో సమాధి కార్యక్రమాలు చేయవచ్చు, అలాగే బాప్తీసాలు ఇవ్వచ్చు, సంఘంలో బళ్ళు ఇవ్వచ్చు. అంటే ప్రభుత్వ లెక్కల్లోకి వచ్చినప్పుడు ఇవి అవసరత పడతాయి కనుక లీగల్ అని చెప్పడం కొరకు ఇవి మాకు అవసరం గనక, ఇవి ప్రభుత్వాలు అడిగే కొన్ని పరిధుల్లో లెక్కలు కనుక ఇవి తీసుకొని పక్కన పెట్టుకో. అందుకనే రెవరెండ్ అని, డాక్టర్ అని, యాక్టర్ అని ఏం అవసరంలే. దేవుని ఎదుట మేము చిన్నోళ్ళమే, ఆయనే గొప్పోడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. మన ఏ స్థాయికి వచ్చినా మనం ఎంతగా తగ్గించుకుంటామో అంతగా దేవుడు హెచ్చిస్తాడు, అంతగా దేవుడు దీవిస్తాడు, అంతగా దేవుడు మనం విస్తరింపజేస్తాడు. దేవుని మహిమను దొంగలించేది గర్వం, దేవుని మహిమను దొంగలించేది లెక్కలేంతనం, అహం. అది చాలా ప్రమాదం. ఇతడు తన బలాన్ని బట్టి మురిసిపోతున్నాడు. నా ప్రాణమా తిను, తాగు, ఎంజాయ్ అని దేవుడు అన్నాడు. ఇరోడా, అదిగో సాతానుగా నీ ప్రాణం అడుగుతున్నాడు. ఈ రాత్రి వాళ్ళకి నీ ప్రాణం వదిలేస్తే నీ ఆస్తి అంత ఎవరిదవుద్ది? అక్కడే గుండాకి కింద పడ్డాడు, డాముని కింద పడ్డాడు అంతే. ఈ సిగ్గులేనోడు చికెన్ తెచ్చుకొని సీకుతున్నాడు కదా, ఆ చికెన్ పీస్ పట్టుకున్న ఆ సిగ్గులేనోడు అలాగే పడ్డాడానికి డాముని కింద పడ్డాడు. గొర్రెల కాపరిగా, దేనికి పనికిరాని వ్యక్తిగా, తండ్రి కూడా గుర్తు పెట్టుకోలేంత స్థితిలో ఉన్న గొర్రెల కాపరిగా పిలువబడిన దావీదు రాజు గారు గొర్రెలను కాస్త దేవుని ఆరాధిస్తూ, దేవుని శక్తిని కలిగి, దేవుని స్తుతిస్తూ, గొలియాతును కొట్టడానికి వెళ్ళినప్పుడు కూడా సున్నతి లేని ఫిలిష్తీయుడు దేవుని ప్రజలను ధిక్కరించి అంతటి వాడు. యుద్ధము నాదన్నాడు, యెహోవాదన్నాడా? ఎవరిది? యుద్ధము యెహోవాదే. వార్ బిలాంగ్స్ టు గాడ్. యుద్ధము యెహోవాదన్నాడు. ఒడిసెల్లో రాయి పట్టుకునైతే ఆ గొలియాత్ అంటే నేను కుక్కని అనుకున్నావరా అంటాడు. కుక్కవని అనుకున్నావా నువ్వు? ఒడిసెలు పట్టుకుని వచ్చేవేది? నీ ఆయుధమేది? ఆ ఒడిసెలతోనే విసిరి కొట్టగా దావీదు చేసిన ప్రయోగం దేవునికి మహిమార్థం ఉంది కనుక దావీదుకు దేవుడు జయాన్ని ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ప్రతి చోట తాను తగ్గించుకొని దేవుని గొప్ప చేశాడు. ఈ వ్యక్తిని తీసుకొచ్చి దేవుడు రాజుగా మార్చాడు. గొర్రెలను ఏలుతున్న వ్యక్తి, గొర్రెల కాపరుకున్న ఈ వ్యక్తి రాజుగా మారాడు. ఇశ్రాయేలుకి ఏలికగా మారాడు. ఈ వ్యక్తి ఏమంటున్నా తెలుసా? 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సనుతించు, నా అంతరంగంలో సమస్తమా యెహోవా చేసిన మేలులో దేనిని మరవద్దు. ఈడేం చెప్తున్నాడు? ఈ తలకాయ మాసినోడు చెప్తున్నాడు, ప్రాణమా తిను, తాగు, సుఖించి, ఎంజాయ్. కానీ దావీదు గారు ఏమన్నాడు? దేవుడు చేసిన మేలులో దేన్ని మరవద్దు. కొంతమంది కర్ణాక దేవుడు ఏం చేశాడు, మాకు దేవుడు ఏమేలు చేశాడు అని మిడియాలంగా లెక్కలేని తనగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఒక దైవజనుడు చెప్తున్నాను, నువ్వు బ్రతుకున్నావంటే దేవుని కృప. ఈరోజు క్షేమంగా బ్రతుకుతూ నడుస్తున్నాడు, అది దేవుని కాపుదల, దేవుని కృప. దేవుని కృపను దాటుకొని మీరి నీ జీవితంలో ఎక్కడో కూడా నువ్వు మనుగడ సాధించలేవు. అందుకని గడిచిన రాత్రి చెప్పా, కృపను వ్యర్థం చేసుకోవద్దు. దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దు. దేవుడు కృప చూపుతున్నాడు.
దేవుడు కృపను చూపుతున్నాడు, వ్యర్థం చేసుకోవద్దు. ఈ వ్యక్తిలాగా గర్వించి లెక్కలేంతనగా తన ప్రాణం అన్నాడు, తిను తాగు సుఖించని. కానీ కీర్తనగాడు అన్నాడు, దేవుడు చేసిన మేల్లో దేన్ని మరవద్దు. బలము దయచేవాడు ఎవరు? సామర్థ్యం ఇచ్చేది ఎవరు? మన స్థితిని మార్చేది ఎవరు? దేవుడు.